నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు విస్తరించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, రాష్ట్రంలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఈ రోజు మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ రోజు ఉదయం కూడా ఇటు ఏదైతే ఏపీలోని కావలి, నెల్లూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి నేపథ్యంలో మరొక 24 గంటల్లో తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా విస్తరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఇటు రైతులకు తీపి కబురు అందించింది వాతావరణ శాఖ. ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. దాదాపు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు మిగతా జిల్లాలన్నింటికి కూడా గ్రీన్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా తగ్గుముఖం పట్టాయి. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు ఇదే మొదటిసారి ఇంత త్వరగా రావటం అనేది. జూన్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో వచ్చేటువంటి నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పూర్తి స్థాయిలో మే నెల మొత్తం కూడా వర్షాలతోటే గడిచిపోయింది. పూర్తిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో కావచ్చు, బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తన జోన్ తో పాటు అల్పపీడనం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీగా వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే కిరణ్, రుతుపవనాలు ప్రవేశించిన అనంతరం తెలంగాణలో వర్ష ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పటికే 2 అల్పపీడనాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల రేపు అంటే 27వ తేదీన మరొక అల్పపీడనం కూడా ఏర్పడనున్నట్టుగా తెలుస్తుంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కూడా నైరుతి రుతుపవనాలకు తోడు పెద్ద ఎత్తున అల్పపీడనాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా 4 రోజులు పూర్తి స్థాయిలో వర్షాలు ఉండనున్నాయి. ఈ రోజు మాత్రం 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగతా జిల్లాలన్నిటికీ కూడా 15 జిల్లాలకు పూర్తి స్థాయిలో గ్రీన్ అలర్ట్ ని జారీ చేసింది. రేపు దాదాపు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికీ విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి రైతులు కావచ్చు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక 24 గంటల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించేటువంటి అవకాశాలు వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.